వెల్కమ్ టు సై కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ అండి. ఇవాళ వర్క్ వచ్చేసి మొదలుకానండి. నిన్నటి వీడియో పెడదాం అనుకున్నాను కానీ ఒకటే డిస్టర్బెన్స్ నాకు కుదరలేదు. సో వీడియో అయితే మధ్యలో 3 టైమ్స్ కట్ చేయాల్సి వచ్చింది. సో మళ్ళీ అయితే నేను తన శారీ చూపిస్తున్నాను. సో ఇదైతే మౌనికా శారీ అనమాట. సో శారీ అంతా ఇలాగ మనకి ప్యారెట్స్ వస్తాయండి. ప్యారెట్స్, ఫ్లవర్స్, లీవ్స్ ఉన్నాయి. సో బార్డర్ ఏమో ఇలా వచ్చేసింది. అయితే దీని బ్లౌజ్ అయితే బాగాలేదు. సో బ్లౌజ్ అయితే మనకి ఇట్లా వచ్చిందండి. సో దీని మీద అయితే వర్క్ చేస్తే అంత బాగోదు కదా, లుక్ ఆల్రెడీ ఇది గ్లిటరీగా ఉంది కాబట్టి. సో నేనైతే ఇలాంటి కలర్ ప్లెయిన్ సజెస్ట్ చేసి అదే తీసుకున్నాను. సో దీనికైతే యాజ్ ఇట్ ఈజ్ మనకి శారీలో ఎలా ఉందో బర్డ్స్ అలాంటి డిజైనే చూస్ చేసుకున్నానండి నేను. సో తనకి అదే సజెస్ట్ చేస్తే ఓకే వేయమని చెప్పింది. సో శారీలో అయితే బ్లూ కలర్ అండి, అది బ్లూ ఇంకా లైట్ వైలెట్. సో ఆ లైట్ వైలెట్ సిల్వర్తో మిక్స్ ఉంది కాబట్టి శారీ అయితే ఎక్కువ షైనీగా ఉంది. సో ఇక్కడైతే మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో ప్యారెట్కి అయితే నేను ఇలా ఇచ్చేసానండి, సిల్వర్ వింగ్స్ను లైట్ వైలెట్. ఇంకా బ్లూ కలర్ చెప్పాను కదా, అదైతే నేను ఫ్లవర్స్కి పెట్టేశాను. సో పింక్ ఉన్నా సరే పింక్ మనం బ్లౌజ్ తీసుకున్నాం కాబట్టి సో ఇంకా గోల్డ్ తోటి అవుట్లైన్ వచ్చేస్తుంది మనకి. సో శారీ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుందండి, బ్యాక్ నెక్ అంతా ఫ్లవర్స్ తోటి ప్యారెట్స్. ఇంకా బుటీస్ వేయలేదు, ఇదే హెవీగా ఉంది, తనది లెంత్ తక్కువ. సో ఫ్రంట్ అయితే మనకి ఇలా వచ్చేస్తుంది. 4 కలర్ కాంబినేషన్ అండి ఇది. సో శారీ బార్డర్ ఉంది కదా బ్లౌజ్కి, సో దాని కిందకైతే ఈ బార్డర్ అటాచ్ అవుతుందండి, కట్ వర్క్. ఇంకా శారీ బ్లౌజ్ మీద కూడా చేశాను, హ్యాండ్స్కి మాత్రము. సో ఎలా అయితే బ్యాక్ ఫ్రంట్లో బర్డ్స్, ఈ పికాక్స్, ఇది ప్యారెట్స్ ఉన్నాయో అలానే వేశానండి. సో మధ్యలో అయితే ఇలాగ 2 ప్యారెట్స్ వేసేసాను విత్ ఫ్లవర్ బంచ్. సో దీని కిందకైతే మన కట్ వర్క్ బార్డర్ అటాచ్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ మటర్ శారీ అండి. సో ఇది వచ్చేసి పీచ్ పింక్. శారీ అంతా ఇలాగా పికాక్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి, ఎలిఫెంట్స్ ఉన్నాయి, ఫ్లవర్స్, లీవ్స్ ఉన్నాయండి. సో బార్డర్ అయితే ఇలా గ్రీన్ కలర్ వచ్చింది మీకు. సో దీనికి కూడా నేను సేమ్ బ్లౌజ్ అలానే ఉంది షైనీగా. సో దీనికి నేను ఇలా ప్లెయిన్ క్లాత్ సజెస్ట్ చేశాను. సో ఆవిడకైతే మనము సింపుల్గా ఫ్లవర్ డిజైన్ చూస్ చేసాము. ఇదండి. సో ఫ్లవర్కి అయితే నేను పీచ్ పింక్ పెట్టేశాను, లీఫ్ గ్రీన్ పెట్టేసి గోల్డ్ పెట్టి సిల్వర్ ఏమో ఫ్లవర్ ఇచ్చేసాను, చిన్నవి లీఫ్ బూటీస్ మాత్రం ఇచ్చేసానండి శారీలో ఎలా ఉందో అలాగా. సో ఆవిడకైతే ఇలా సింపుల్గా వేసాను. ఆల్ ఓవర్ బూటీ అయితే వచ్చేసింది నెక్కి. బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది కూడా. సో ఫ్రంట్ కూడా మనకి ఇలానే వస్తుంది, అక్కడక్కడ కొంచెం కుందన్స్ తోటి హైలైట్ చేశానండి. సో శారీ బార్డర్స్ ఉన్నాయి కదా బ్లౌజ్కి ఎలాగో, సో దాని కింద అయితే మనకి ఈ బార్డర్ అటాచ్ అయిపోతుందండి. ఈ బార్డర్ వచ్చేస్తుంది అంటే ఇలా వచ్చేస్తుంది. బ్లౌజ్కి అయితే ఇలాగా బార్డర్ అటాచ్ అయిపోతుందండి. ఆల్ ఓవర్ బాడీకి కూడా ఇలా ప్లెయిన్ ఉంది కాబట్టి సో లుక్ అయితే బాగుంటుంది, హైలైట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ వదిన శారీ అండి. ఇది వచ్చేసి పెసర్ రంగు గ్రీన్ కలర్లో ఉంది. మొత్తం ఆల్ ఓవర్ ఇలా సిల్వర్ తోటి వర్క్ ఉందండి, లైట్గా కాపర్ మిక్స్ ఉంది. సో బార్డర్ అయితే ఇలా వచ్చేసింది, తనకు కూడా బార్డర్ ఉంది. సో శారీ బ్లౌజ్ మీద అయితే వర్క్ చేయలేదు మనము. సో దీనికి కూడా మనం ప్లెయిన్ క్లాత్ తీసుకున్నాము. ఇది మనం ఓన్లీ 3 కలర్ కాంబినేషన్లో వర్క్ చేసామండి. సో ఇలా ఫ్లవర్ అండ్ మామిడి పిందలతోటి డిజైన్ వేసాను. ఇది మన ఛానల్లో చాలాసార్లు వేసానండి, డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్లో. ఎన్నిసార్లు వేసినా సరే బోర్ కొట్టదు, ఈ డిజైన్ చాలా బాగుంటుంది. సో ఇలా మామిడి పంద బదులు మీకు ఫ్లవర్ డిజైన్ కూడా వస్తుంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సో బ్యాక్లో అయితే ఇలాగ బుటీస్ ఇచ్చేసాను నేను, ఫ్లవర్ బర్డ్స్. పెసర్ రంగు గ్రీన్ కలర్ ఉంది, గోల్డ్ ఉంది, ఇంకా సిల్వర్ ఉందండి. సో సిల్వర్ కుందన్సే అటాచ్ చేశాను నేను. ఫ్రంట్ ఏమో ఇలా వచ్చేస్తుంది. సో హ్యాండ్కి బార్డర్ ఉందని చెప్పాను కదండి, సో ఇలా బార్డర్ అయితే వేసేసాను. తనకు కూడా ఈ బార్డర్ కింద అటాచ్ అయిపోతుంది. ఐ హోప్ ఈ డిజైన్స్ మీకు నచ్చుంటాయి. మీకు నచ్చితే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. మన షాప్ వచ్చేసి సై కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్, రిసాల బజార్లో గౌతమ్ మోడల్ స్కూల్ దగ్గర ఉంటుందండి. ఎవరైనా రావాలంటే కనుక ఫోన్ చేసి రావచ్చు. సండే అయితే క్లోజ్ ఉంటుంది. సో
డిజైన్స్ కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.